సాగుకు పనికొచ్చే భూములన్నిటికీ రైతు భరోసా. మండల్ స్పెషల్ ఆఫీసర్ సత్యనారాయణ. ఎన్టీఎం న్యూస్. సంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జి టి సంగమేశ్వర్. వట్పల్లి మండలం మర్వేల్లి గ్రామంలో సాగుకు పనికొచ్చే భూములన్నిటికీ రైతు భరోసాను ప్రభుత్వం అందిస్తుందని గురువారం వట్పల్లి మండలంలోని మర్వేల్లి గ్రామంలో రైతు భరోసా ఫీల్డ్ పైన మండల్ స్పెషల్ ఆఫీసర్ సత్యనారాయణ భూములను పరిశీలించడం జరిగింది. కార్యక్రమంలో రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆఫీసర్ ఉపేందర్ రెడ్డి, అగ్రికల్చర్ ఏ మహేష్ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇందులో ఉన్నటువంటి అర్హుల లిస్టును అనర్హుల లిస్టును రైతుల దృష్టికి గ్రామ సభ దృష్టికి తీసుకొచ్చి అనర్హుల లిస్టును ఏదైతే ఉందో రైతు భరోసాకు అనర్హులుగా చేయటం జరుగుతుంది. అట్టి ప్రతిపాదన ప్రభుత్వానికి కూడా నివేదిక పంపించడం జరుగుతుంది. ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే రైతు భరోసా పథకం ఏదైతే ఉందో ఈ రైతు భరోసా కింద ప్రతి ఒక్క రైతులు కూడా అర్హులే. వారికి వ్యవసాయ భూమి ఉన్న ప్రతి ఒక్క రైతు, సాగుకు అనుకూలంగా ఉన్నటువంటి భూమి ఉన్న ప్రతి ఒక్క రైతు కూడా ఈ యొక్క రైతు భరోసా కార్యక్రమానికి పథకానికి అర్హులే. ఆ రైతు భరోసా పథకాని కింద ఎంపిక చేసిన ప్రతి రైతుకు కూడా సంవత్సరానికి 12,000 రూపాయలను వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం జీఓఆర్టీ నెంబర్ 18 ప్రకారముగా మనకు ఒక 4 కేటగిరీలో ఉన్నటువంటి భూములను మాత్రమే వాటికి రైతు భరోసా వర్తింప చేయకూడదన్నట్టుగా జీవో ఇవ్వడం జరిగింది. అందులో మొదటి కేటగిరీ ఏ భూములలోనైతే ఇండ్లు కానీ రెసిడెన్షియల్గా కాలనీలుగా డెవలప్ అయినాయో వట్టి భూములకు మనకు రైతు భరోసా అనేది వర్తించదు. రెండో కేటగిరీ ఏంటంటే ఏ భూములైతే వ్యవసాయ పరిశ్రమలు కావచ్చు, ఇతర పరిశ్రమలు కావచ్చు, గోదాములు కావచ్చు, అలాంటి ఉన్న వాటికి ఏవైతే ఉన్నాయో అట్టి భూములకు కూడా మనకి రైతు భరోసా వర్తించదు. మూడో కేటగిరీ ఏంటంటే ఎవరైతే భూములను కొని వాటిని రియల్ ఎస్టేట్ వెంచర్లు కావచ్చు, అదర్ పర్పస్గా నాలా కన్వర్షన్ చేసుకున్న వాళ్ళు కావచ్చు, ఇతర అవసరాల నిమిత్తము తీసుకున్న ఏవైతే ఉన్నాయో వాటి కూడా వర్తించదు. నాలుగో కేటగిరీ ఏంటంటే ఏ భూములైతే మొత్తం రాళ్ళు రప్పలతో నిండి ఉండి, కొండలు గుట్టలతో నిండి ఉండి అది పూర్తిగా సాగుకు అనుకూలంగా లేనటువంటి భూములకు మాత్రమే రైతు భరోసా వర్తించదని ప్రభుత్వం క్లియర్గా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కాబట్టి ప్రతి రైతు సోదరులు కూడా గమనించాల్సింది ఏంటంటే ఈ సర్వే చేయడం వల్ల మాకు రైతు భరోసాకు ఏదో అనర్హులమవుతున్నాము, మా భూములు తొలగిస్తున్నాయి ఏదో అపోహ ఎవరైతే కలిగిస్తారో దయచేసి ఏ ఒక్క రైతు కూడా 99% రైతులకు ఏ ఒక్క రైతు కూడా రైతు భరోసాకు అనర్హులు కాలేరు. అందరూ కూడా వారికి రైతు భరోసా వర్తించింది. వారి పట్టా భూమి ఉంటే రైతు భరోసా వర్తిస్తుంది. ఆ పట్టా భూమిలో వాళ్ళు ప్రస్తుతం వ్యవసాయం చేసిన రైతు భరోసా వస్తుంది. ఒకవేళ వివిధ వ్యక్తిగత కారణాల రీత్యా, వ్యాపార రీత్యా, కూలీ రీత్యా ఏదైనా వేరే మైగ్రేట్ అయినా కూడా వ్యవసాయం చేయకుండా కొంచెం పడావు ఉంచినా కూడా అట్టి భూములకు కూడా మనం రైతు భరోసాను ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి రైతులు దయచేసి ఈ విషయాలను గమనించి ఈ క్షేత్రస్థాయి సర్వేకు సహకరించాల్సిందిగా కోరుచున్నాము. అదేవిధంగా గ్రామ సభలు ఏదైతే 21 నుంచి 25 వరకు ఏదైతే గ్రామ సభలు నిర్వహిస్తున్నారో ఆ గ్రామ సభల్లో కూడా ఆ రైతులందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని వారి యొక్క సలహాలు కావచ్చు, ఇంకేదైనా సూచనలు కావచ్చు కూడా సభ దృష్టికి తీసుకొస్తే అందులో ప్రతి ఒక్క రైతు కూడా వాళ్ళ సందేహాలను నివృత్తి చేసి రైతు భరోసాను అర్హుల లిస్టును ప్రభుత్వానికి నివేదించడం జరుగుతుంది.